నువ్వు గురువు దగ్గర నేర్చుకొని వెళ్ళిపో. నీ కాంతి నువ్వు వెలుగు. వేరే వాళ్ళ కాంతిలో నువ్వు ఎంత దూరం నడవగలుగుతావు? వాళ్ళు వెలుగు, వాళ్ళ టార్చ్ ఆర్పేసినప్పుడు నీ దారి నువ్వు కనుక్కోవాలి. నీ నీ ప్రాబ్లమ్స్కి, సమస్యకి నీ సొల్యూషన్ నువ్వు, నీ జీవన విధానానికి నీ నీతో పాటు నీ దగ్గరే ఉంటుంది. అది వేరే వాళ్ళ దగ్గర నీ సమస్యకి జవాబు ఉండదు, సలహా మాత్రమే ఉంటుంది. పాటించేది, ఆచరించేది నువ్వు మాత్రమే. నీ డెసిషనే లాస్ట్ డెసిషన్ అవుతుంది. ఎవరితో పోల్చుకోవద్దు. యు ఆర్ యూనిక్ యూ. అండ్ నువ్వు బాగున్నావు, ఉన్నదాన్ని గుర్తించు. నువ్వు బాగున్నావని తెలుసుకో. ఎక్కడున్నా సామరస్యంగా ఉండు. ఏది అశాశ్వతమో దానితో అటాచ్మెంట్స్ పెట్టుకోకు. ఈ శరీరం అశాశ్వతం తెలుసుకో. ఈ పోయే అన్నిటితోనూ ఏదైతే అశాశ్వతమో అది తెలుసుకొని దానిలో అటాచ్మెంట్ పెంచుకోకుండా ఉండు. అన్ని పనులు సమాన దృష్టితో చెయ్యి. అంతర్గతంగా భేదభావం లేకుండా ఉండు. బయట ఒకటి లోపల ఒకటి మాట్లాడకుండా నువ్వు ఏది ఉంటే అది బయట మాట్లాడగలగాలి. అదే మనం అందరం ఏకాంతంగానే పుట్టాం, ఏకాంతంగానే జీవిస్తున్నాం, ఏకాంతంగానే మరణిస్తాం అని నువ్వు తెలుసుకో. పొగిడినా తిట్టినా అది నిజమైతే స్వీకరించు, రియాక్ట్ అవ్వద్దు ఊరికే. నీ మైండ్ ఉన్నది నిన్ను పరేషాన్ చేయటానికి కాదు, నీకు నువ్వే లోపల పదే పదే కృషించిపోకుండా నీ మైండ్ని కోఆపరేట్ చేయడానికి అనుకువగా ఉంచుకో. నువ్వు ఎప్పుడు ఆహ్లాదకరంగా ఉండటానికి ప్రయత్నించు. ఎక్కడ ఉన్నా నీకు ఎవరూ లేరు అని తెలుసుకుంటేనే అసలు ఆధారపడవు. అప్పుడు నువ్వు ఒంటరితనం అనుభవించవు. ఏకాంతం అనేది ఒక అదృష్టం. నీకు ఏకాంతమైన సమయం దొరికిందా? నీ అంత అదృష్టం ఎవరు లేరు. అది ఓన్లీ మాటలు కాదు, కర్మల చేత నీ పాపం దగ్ధమవుతుంది. అది మాటల రూపంలో కాకుండా ఆచరణ రూపంలో ఆచరించి చూపించాలి. ఎవరైనా అడిగితేనే మాట్లాడు, అడక్కోకుండా సలహా చెప్పకు. ఇతరుల వ్యవహారాల్లో అసలు జోక్యమే చేసుకోవద్దు. ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఇతరుల మాటల్లో కానీ వాళ్ళ సొంత విషయాల్లో కానీ. ఇప్పుడు కనిపించినది ఆ భగవంతుడే అని అంగీకరించు. నువ్వు చూస్తున్నా చూడకపోయినా, నువ్వు ఎక్కడున్నా, ఒంటరిగా ఉన్నా, ఏకాంతంగా ఉన్నా, చూసేవాడు భగవంతుడు. ఎక్కడున్నా ఆయన చేతిలోనే ఉన్నావని గమనించు. నీ ఆహారాన్ని కూడా తగినంత మాత్రమే తిను. నీ శరీరం చెప్తుంది ఆపమని, అప్పుడు ఆపేసేయాలి. మాటైనా ఆహారమైనా. ఈ పంచ నియమాలను వాదనకు అతీతంగా తీసుకొని ఆచరణలో పెట్టగలిగినప్పుడే ఆనందం అనేది నీ లోపల నుంచి వ్యక్తమవుతుంది. ప్రేమ అనేది